స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. నా శత్రువులు నన్ను తరుముచుండగా నా ఆత్మ నాలోన కృంగెనే ప్రభు. నా శత్రువులు నన్ను తరుముచుండగా నా ఆత్మ నాలోన కృంగెనే ప్రభు. నా మనసు నీ వైపు త్రిప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి విడిపించినావు, కాపాడినావు. నా మనసు నీ వైపు త్రిప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి విడిపించినావు, కాపాడినావు. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. స్తుతి పాత్రుడా, నా ప్రాణ స్నేహితులు నన్ను చూసి దూరాన నిలిచేరు నా ప్రభు. నా ప్రాణ స్నేహితులు నన్ను చూసి దూరాన నిలిచేరు నా ప్రభు. నీ వాక్య జ్ఞానమే నా త్రోవకు వెలుగై నన్ను నిల్పెను నీ సన్నిధిలో, నీ సంగములో. నీ వాక్య జ్ఞానమే నా త్రోవకు వెలుగై నన్ను నిల్పెను నీ సన్నిధిలో, నీ సంగములో. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. స్తుతి పాత్రుడా. హల్లెలూయా. నీవు కూడా నాలాగే ఒంటరివైపోయావా? నువ్వు ప్రేమించిన వాళ్ళు నిన్ను వదిలేశారా? నీ స్నేహితులు నిన్ను వదిలేశారా? ఎంతో ప్రేమగా కని పెంచుకున్న పిల్లలు నిన్ను వదిలేశారా? నీ సంఘం నిన్ను వదిలేసిందా? నా అన్న వాళ్ళందరూ నిన్ను వదిలేశారా? ఒంటరినైపోయాను అనుకుంటున్నావా? ఈరోజు ఇమ్మానుయేలు దేవుడు నీకు తోడై ఉన్నాడు. నన్ను ఆదరించి బలపరిచి ధైర్యపరిచిన దేవుడు నీకు కూడా తోడుగా ఉంటాడు. హల్లెలూయా. ఎన్ని చేసావు కదా వాళ్ళ కోసం. నీ జీవితాన్ని దారిపోసావు కదా, నీ డబ్బులంతా దారిపోసావు కదా, నీ కష్టాన్నంతా దారిపోసావు కదా, సమస్తము వాళ్ళే అనుకున్నావు కదా. అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు అనుకుంటున్నావు, ఒంటరినైపోయాను అనుకుంటున్నావు కదా. ఈరోజు ఈ వాక్యం నీకోసమే, ఈరోజు ఈ వాక్యం నీకోసమే. నేను కూడా ఎందుకు నాకే ఇలాగా, ఎందుకు నాకే ఈ విధంగా జరుగుతూ ఉంది అని చెప్పానని ఎన్నోసార్లు ఒంటరినై దిగులు పడిన రోజుల్లో నా దేవుడు ఇమ్మానుయేలుగా నన్ను ఆదరించాడు. హల్లెలూయా. ఇంత వేదన, ఎందుకింత శోధన, ఎందుకింత బాధ అని ఎన్నోసార్లు అనుకున్నప్పుడు ప్రభు నాతో మాట్లాడిన మాట యెషయా 48:10-11,
నేను నిన్ను పుటము వేసి తిని, ఎలాగంటే వెండిని వేసినట్లు కాదు కానీ ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించితిని. ఎందుకంటే దేవుడు తన నామము అపవిత్రపరచబడటం చూడలేడు. దేవుని మహిమ ఎవరికి ఇచ్చేవాడు కాదు ఆయన. దేవునికి స్తోత్రం. నిజంగా ప్రభు ఎన్నోసార్లు నన్ను ధైర్యపరచాడు ఈ మాట ద్వారా. నిన్ను కూడా ఈ వాక్యం ద్వారా ధైర్యపరచును గాక. ఎందుకంటే ఇసుకలో కట్టుకున్న ఇల్లు గాలి వాన వస్తే ఎగిరిపోతుంది, కానీ బండ మీద నిర్మించబడిన ఇల్లు ఎంత కష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా, ఎంత శ్రమ వచ్చినా, ఎంత వేదన వచ్చినా అది కూలిపోయేది కాదు. అది స్థిరంగా ఇంకా దేవుని కొరకు మహిమ వెంబడి మహిమ, మహిమ వెంబడి మహిమ పొందుతూనే ఉంటుంది. ఇలాంటి కృపలో దేవుడు మనల్ని ఆదరించి ఓదార్చి బలపరుచున్నట్లు ఆయన సన్నిధికి నువ్వు వస్తావా? నిన్ను అందరూ ఇడిచిపెట్టి ఒంటరి అయిపోయావు అనుకుంటున్నావేమో. ఇమ్మానుయేలు దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఆయన నిన్ను విడివడి ఎడబాయడు. ఈ లోకము మరి గొర్రె తోలు కప్పుకున్న తోడేలు లాంటిది. నిజంగా తల్లి పాలు తాగి తల్లి రొమ్మునే గుద్దే అట్లాంటిది. నీ దగ్గర ఉన్నంత కాలము నీతో బాగుంటుంది. మరి నీ దగ్గర అన్నీ అయిపోయాక నిన్ను ఒంటరిని చేసేస్తుంది. ఈరోజు నా దేవుడు నీ తల్లి మరిచిన నిన్ను మరవని అంటున్నాడు. చూడు, నా అరచేతుల్లో నిన్ను చెక్కుకున్నాను అంటున్నాడు. ఈరోజు నా దేవుడు ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకుంటానంటున్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకోదగిన సహాయకుడు. బిడ్డ, ఈరోజు ఆయన దగ్గరికి నువ్వు వస్తావా? నన్ను ఆదరించి బలపరిచిన దేవుడు నిన్ను కూడా బలపరిచి దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. తండ్రి, ఇలాంటి కృప ప్రతి బిడ్డకు అనుగ్రహించి దీవించమని, నీ ధైర్యాన్ని అనుగ్రహించమని యేసు నామంలో ప్రార్థించి పొందుకొని ఉంటున్నాను తండ్రి. ఆమేన్.